హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటరత్నం క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. వెంటనే చూసేద్దాం. యాక్చువల్గా వాళ్ళిద్దరికి చాలా ఆఫర్స్ వచ్చినాయి. కళ్యాణ్ బయటకు వచ్చిన వెంటనే తనకు వచ్చేసి ఒక ఆల్బమ్ అంటే కవర్ సాంగ్ ఉంటుంది కదా, అదొక ఆఫర్ వచ్చింది. ప్లస్ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒక మూవీలో తనూజ ఆఫర్ ఇప్పించింది అనమాట. యాక్చువల్గా అసలు ఎట్లా జరిగింది ఇదంతా చూసేద్దాం. తనుజకు వచ్చేసి ఒక మూవీ ఆఫర్ ఉంది. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందే తనకు ఆఫర్ ఉంది. బట్ తను బయటకొచ్చిన తర్వాత మూవీలో అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనమాట అది. దానిలోకి వచ్చేసి కళ్యాణ్‌ని ఒక ఇంపార్టెంట్ రోల్‌కి తను సజెస్ట్ చేసిందట. తను సజెస్ట్ చేస్తే యాక్చువల్‌గా కళ్యాణ్‌కి వచ్చిన ఆఫర్‌ల గురించి కూడా తనుజతో డిస్కస్ చేశాడట. డిస్కస్ చేస్తే ఎట్లా అంటే యాక్చువల్‌గా తనకేమో కొత్త కదా! ఇండస్ట్రీ కొత్త. సో, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తనకు తెలీదు. సో, అందుకని తను సజెషన్ అడిగితే తను వచ్చేసి అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి వాటి గురించి చెప్పిందట. చెప్పి ఇట్లా మూవీలో ఇట్లా ఒక ఇంపార్టెంట్ రోల్ నీకు ఇప్పిస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే అని చెప్పి అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఏదైనా గేమ్ ఆడేటప్పుడు తను ఎట్లా ఎంకరేజ్ చేసింది. అట్లా తనకి ఎట్లా ఉండాలి అవన్నీ తను ఇప్పుడు చెప్తుందట. ఇండస్ట్రీలో ఎట్లా నిలదొక్కుకోవాలి అదంతా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళేమో ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, వాళ్ళకేమీ తెలీదు కాబట్టి తనుజని అడిగితే తనుజ వచ్చేసి తను చేసిన 'లేడీ ఓరియెంటెడ్' మూవీలో ఆఫర్ అంటే తనకి ముందసలు ఆఫర్స్ ఇంపార్టెంట్. ఆఫర్స్ వచ్చిన తర్వాత తను ఎట్లా నిలదొక్కుకోవాలి అనేది చూసుకోవాలని చెప్పి చెప్పిందట. అదే కాకుండా నీ ఎనక నేనుంటాను. ఏవైనా గానీ ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడుగని చెప్పి తన మూవీలోనే ఫస్ట్ ఆఫర్ ఇప్పించిందనమాట. అదే కాకుండా ఇప్పుడు తనకొచ్చేసి నేనే ఆల్రెడీ చూసాననమాట. ఒక ఫ్యాన్ మీటింగ్‌లో ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి నేను తనని పెట్టి మూవీ తీస్తాను అని చెప్పి చెప్పడం నేనే విన్నాను అదైతే. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే పెట్టలేను. బట్ దానికి సంబంధించిన ఫోటోస్ అయితే పెడతాను చూసేయండి. ఇంకొకటొచ్చేసి ఇప్పుడు తనుజ కళ్యాణ్ 'బిగ్ బాస్' జోడీకి రావట్లేదని చెప్పి చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే వాళ్ళిద్దరు 'బిగ్ బాస్' జోడీకొస్తున్నారు. 2 వీక్స్ మాత్రం వాళ్ళకి వదిలేయాలని చెప్పి అంటే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పి అన్నారట. ఇమాన్యుల్ గూడా. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇమాన్యుల్, ఆయిషా ప్లస్ తనుజ కళ్యాణ్ వస్తారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. బట్ లాస్ట్‌లో ఏమవుతుందనేది మనం చూద్దాం. యాక్చువల్‌గా వాళ్ళ డాన్స్ ప్రాక్టీస్ అది కూడా రిలీజ్ అయింది యాక్చువల్‌గా తనూజది. బట్ చూడాలి. సో, ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.